టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత మీడియా ముందుకు వస్తే గులాబీ నేతల్లో ఒక గుబులు మొదలవుతుంది. ఎప్పుడు ఎలాంటి విమర్శలు చేస్తారోనన్న ఆసక్తి నెలకొంటుంది. ఈ రోజు కూడా పార్టీ భవన్లో మీడియా ముందుకు వచ్చిన కవిత మాజీ మంత్రి హరీష్ రావుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ముందుగా హరీష్ రావును టార్గెట్ చేసిన కవిత ఆయనపై పలు సంచలన ఆరోపణలు చేశారు. గుంటనక్క, గుంపు మేస్త్రి అంటూ విమర్శలు చేస్తూ వీరిద్దరి మధ్య లండన్లో లాలూచి జరిగిందని ఆరోపించారు. అంతేకాకుండా హరీష్ రావు మంత్రిగా ఉన్న సమయంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, వేల కోట్ల రూపాయల వ్యవహారాలు చోటు చేసుకున్నాయని కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. అంతో ఇంతో గట్టిగా మాట్లాడేది నేనే, నన్ను దగ్గరుండి బయటికి పంపించారు. ఇక అక్కడ ఉన్న కేటీఆర్ గారికి పాపం ఆయన ఎంత అమాయకుడు అంటే, ఇక మన తెలంగాణలో సామెత ఉంటుంది, ఎట్లా అంటే రూపాయి ఇచ్చి కాపాయం చేయమంటే అది కీసల పడ్డదా కింద పడ్డదా కూడా తెలియదు కేటీఆర్ గారికి. అటువంటి మనిషి ఆయన. ఇవాళ నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ముఖ్యమంత్రి గారిని, మీకు గుంటనక్క గారికి, గుంపు మేస్త్రికి గుంటనక్కకు ఏం కూడా లండన్లో లాలూచి జరగకపోతే మీరు అర్జెంటుగా క్విట్ ప్రో క్వో కేసు ఫైల్ చేయాలి హరీష్ రావు గారి మీద. అంటే ఒక ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసేటటువంటి వ్యక్తి వారి సొంత కుటుంబ సభ్యులు, వారి సతీమణి నడిపేటటువంటి కంపెనీ ద్వారా ఈ అన్ని కంపెనీలకు, ఈ అన్ని హాస్పిటళ్లకు పాల సప్లై చేస్తున్నారండి. అంటే చిన్న సన్న కాదు, తెలంగాణ ప్రజలకు నేను లెక్కలతో సహా చెప్తున్నా. ఈ హాస్పిటల్స్కు కోట్ల రూపాయల పాలను సప్లై చేసిరు. నారాయణ చైతన్య ఆంధ్ర సంస్థలకు, నారాయణ కాలేజీకి రోజుకు 2000 లీటర్ల పాలు, నెలకు 5 కోట్ల రూపాయల పాలు, చైతన్యకు 5 కోట్ల రూపాయల పాలు వెరసి 2018లో హరీష్ రావు గారి కంపెనీకి 8 సంవత్సరాలు నికరంగా లెక్క తీసుకున్నా కూడా ఇప్పటి వరకు 960 కోట్ల రూపాయల పాలను కేవలం నారాయణ చైతన్యకు మాత్రమే హరీష్ రావు గారు సప్లై చేశారు. 960 crores. నేను ముఖ్యమంత్రి గారిని విస్పష్టంగా డిమాండ్ చేస్తున్నా, మీకు హరీష్ రావు గారితో, గుంటనక్కతో ఏం లాలూచి లేకపోతే, లండన్లో ఏం అగ్రిమెంట్ జరగకపోతే తక్షణమే జీవో రిలీజ్ చేయండి. ఎనీ స్కూల్, ఎనీ హాస్పిటల్, స్కూల్లో 500 పైచిలుకుంటే జీవో ఇవ్వండి, విజయ డైరీ పాల్గొనాలని చెప్పండి. ప్రభుత్వం భూమి ఇవ్వలేదండి యశోద హాస్పిటల్కి. అంటే హరీష్ రావు గారు హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు యశోదకు భూమి ఇస్తారు, అదే యశోద నుండి ఆయన కంపెనీకి పాల ఆర్డర్ తీసుకుంటారు. మరి ఇది క్విట్ ప్రో క్వో కాదా? మెదక్ ఎమ్మెల్యేలు అందరితో కలిసి హరీష్ రావు గారు మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్లో కూర్చున్న ఒక ఎమ్మెల్యేనే నాకు ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. ఏమని? ఎన్టీ రామారావు గారు లాగా కేసీఆర్ గారు కూడా గొప్ప మనిషి, కాకపోతే ఆయన కొడుకుకి వారసత్వం లేదు, కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నాకే వస్తుంది, మనం మెదక్లో అన్నీ కూడా గెలుచుకుందాము, తర్వాత బీజేపీతో అగ్రిమెంట్ పెట్టుకుందాము అని చెప్పి వారు స్పష్టంగా చెప్పినట్టుగా ఎమ్మెల్యే గారు నాకు చెప్పడం జరిగింది. వెన్నుపోటు వచ్చే రాజకీయం. సరే, నేను బీఆర్ఎస్ పార్టీలు లేను, బీఆర్ఎస్ పార్టీ ఏమైతే నాకేందో అది 1000 చెక్కలైనా 3 ముక్కలైనా నాకు వచ్చేది లేదు, పోయేది లేదు. కానీ ఇక్కడ హరీష్ రావు, గుంటనక్క అనేటటువంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వం తెలంగాణ ప్రజలకు తెలవాలి కాబట్టి చెప్తున్నా. ఉన్న పార్టీని, ఉన్న ఇంటిని, తిన్నింటి వాసాలు లెక్కబెట్టేటటువంటి వ్యక్తిత్వం. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడేమో యాదగిరి గుట్ట పేరు యాదాద్రి ఎట్లా మారుస్తారు అని చిలక పలుకులు పలికినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ మరి ఆ యాదాద్రిలో ఒక ప్రముఖ నటుడికి సంబంధించినటువంటి శ్రీమతి గారికి మెంబర్ ఇచ్చిండ్రు. అంటే మన గుళ్ళల్లో కూడా మన కోసమే ప్రత్యేకంగా కట్టుకున్న గుడి, మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పైసా తెలంగాణ ప్రభుత్వం ఇస్తే కట్టినటువంటి గుడి యాదాద్రి. ఆ గుడిలో ఇవాళ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఎట్లా మెంబర్స్ ఉంటారు? ఆ ఒరిస్సా అమ్మాయి చనిపోతే ఒక్క మాట కూడా ఇంతవరకు బీఆర్ఎస్ నుంచి ఏ ఒక్కరు కూడా మాట్లాడలేదు. ఎందుకోసం? ఏం లాలూచి ఉంది? లండన్ లాలూచి. ఇది ఫ్రెష్గా నిన్నగాక మొన్న జరిగింది లండన్లో మీటింగు, దాని ప్రభావం ఏమో అని నేను అనుకుంటున్నా. దాని గురించి కూడా చెప్తా మీకు. నారాయణ చైతన్య కాలేజీలు వీటి మీద ఎన్నడూ కూడా మన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు మాట్లాడరు. నేను ఇదివరకే చెప్పిన మీకు, గుంటనక్క గారు పాలు అమ్ముకుంటారు నారాయణ చైతన్య కాలేజీలకు కాబట్టి ఒక్క మాట మాట్లాడరని. వ్యాపార సంబంధాలు ఉన్నారు కాబట్టి మాట్లాడరు. కేటీఆర్ గారికి ఉన్న ఆంధ్ర ఫ్రెండ్స్, వాళ్ళకున్న పర్మిషన్ల సంగతి మీకు తెలిసి నేను చెప్పే అవసరం లేదు, అందుకని వారు మాట్లాడరు. అంటే బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా మౌన దీక్ష పట్టి కూర్చున్నది. క్షుద్ర పూజలు ఏదో రాష్ట్రం గురించి చేస్తారని ఏందో చెప్పారు కాంగ్రెస్ వాళ్ళకి తెలియదు కదా, ఇంటి విషయం నాకు తెలుసు కదా. హరీష్ రావు గారు ఎప్పుడు క్షుద్ర పూజలు చెప్పినా అది కేసీఆర్ గారు ఆరోగ్యం బాగుండదని చెప్పిస్తాడు. ఆయనకు ముందు నుండి అలవాటు. అనేక మంది పండితులను, అనేక మందిని రకరకాలుగా ఆయన కేసీఆర్ గారి గురించి చాలా దారుణమైన ప్రశ్నలు అడిగాను. ఇప్పుడు నాకు హరీష్ రావుకి ఏం పంచాయతీ అండి? గట్టి పంచాయతీ నాకేమన్నా? మా నాన్న అగౌరవ పరుస్తాడు అన్న దగ్గర స్టార్ట్ అయినటువంటి పంచాయతీ ఆయన నన్ను దగ్గరుండి పార్టీలోంచి బయటికి పంపించే వరకు వచ్చింది. పాయింట్ ఏంది ఇక్కడ అని అంటే, క్షుద్ర పూజలు ఎప్పుడు హరీష్ రావు గారు చేపించినా అది కేసీఆర్ గారు ఆరోగ్యం బాగుండదని చెప్పిస్తారు. అది జగమెరిగిన వాస్తవం, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. ఏ అయ్య గారిని అడిగినా చెప్తారు మీకు. హరీష్ రావు గారు పచ్చి బీసీ వ్యతిరేకి. ఇక్కడ చూడండి, ఎవరైతే మాధవ్ రెడ్డి బీసీలకు 42%
రిజర్వేషన్ రాకుండా చేసిండో ఆయన ఇంటికి పోయి శాలువాలు కప్పి సన్మానం చేసి మీటింగ్లకు పిలుచుడు ఈయన ఓడు. బీఆర్ఎస్ పార్టీలో ఉంటాడానండి మాధవరెడ్డి అంటే ఆయన. మొన్న కార్పొరేటర్గా పోటీ చేస్తే మేమందరం పిలిపించిన తర్వాత బీసీ సంఘాలు, తెలంగాణ రక్షణ సేన, జాగృతి అందరం పిలిపించినాక ప్రజలు ఓడగొట్టిరా పిలాని. కానీ ఇంకా ఉంచుకుంటారు ఎవరైనా పార్టీలో అంటే పచ్చి వ్యతిరేకమేమని చెప్తున్నట్టే కదా. అనుమల రేవంత్ రెడ్డి కాదు ఆంధ్ర రేవంత్ రెడ్డి అని ఎందుకంటా ఉన్నా అంటే నిన్నగాక మొన్న ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక ఎంపీ గారి కొడుకు 6 కోట్ల కారేసుకొని ఇనార్బిట్ మాల్ ముంగట ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ పాపం ఒక పేద అమ్మాయి, ఒరిస్సాకు సంబంధించిన అమ్మాయి, వాళ్ళ కుటుంబంలో సంపాదన కలిగినటువంటి ఏకైక వ్యక్తి, కేవలం 18,000 జీతం వస్తుంది అమ్మాయికి. ఆ అమ్మాయి ఇక్కడ హైదరాబాద్లో మాల్లో పనిచేసి వెనకకు పైసలు పంపితే ఒరిస్సాలో ఉన్న వాళ్ళ కుటుంబం బతుకుతుంది. అటువంటి అమ్మాయిని 26 సంవత్సరాలు 25 ఏళ్ళలో పాపం చాలా జీవితం ఉన్న ఒక ఆడబిడ్డని 6 కోట్ల కారేసుకొని గుద్ది పడేస్తే మన పోలీసు వాళ్ళు రాసిన ఎఫ్ఐఆర్ ఎట్లుందంటే, ఇది ఎఫ్ఐఆర్ కాపీ నేను మీడియా మిత్రులకు ఇస్తా. ఒక పిల్లగాని పేరు, ఫోన్ నంబర్ తప్పితే తండ్రి పేరు లేదు, ఎటువంటి వివరాలు లేవు. 24 గంటలు గడవక ముందే పోలీసు వాళ్ళు ఆగమేఘాల మీద డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసు కాదు, అసలు ఏమాత్రం కూడా అసలు ఆల్కహాల్ కంటెంట్ కానీ ఏది లేదు అబ్బాయి దగ్గర అని చెప్పి రాసి పంపిను. ఎట్లా ఇస్తారండి క్లీన్ సర్టిఫికేట్? ఏం చూసిరని వేరే కేసులలో ఇస్తారా అంత ఫాస్ట్గా? వేరే కేసులలో ఇట్లా ఎఫ్ఐఆర్ వేస్తారా? నేను సూటిగా ప్రశ్నిస్తున్న డీజీపీ గారిని, ముఖ్యమంత్రి గారిని, ఏం ఎఫ్ఐఆర్ ఇది? ప్రతి కాలం ఖాళీగా ఉంది, సిగ్గుపడాలా మీరు. నేను దీన్ని అప్లోడ్ చేస్తా, ఇప్పుడు చూడండి, చదువుకున్న వాళ్ళందరూ చూడండి దయచేసి. ఎందుకు ఇంత ఆంధ్ర పక్షపాతం ఎందుకు? పోయినసారి అడిగిన బ్రదర్, అప్పుడు పట్నంలో లేకుండా వారిపోయినరు, ఈసారి అడగకుండానే విదేశాలకు వెళ్ళిపోయినరు. ఈ ఆడబిడ్డలకు మాకు కూడా ఆత్మగౌరవం ఉంటుంది కదా, బాధ అవుతుంది కదా. ఏమో తెలియదు నాకు, మా ఆత్మగౌరవం మాత్రం చాలా బీభత్సంగా హట్ అయింది. మాకు కూడా రేషం ఉంటుంది, ఎన్నిసార్లు అడుగుతుంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ.